హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నిర్మలాస్ హోమ్ కిచెన్. ఈరోజు వీడియోలో మామిడి పండ్లతో టేస్టీగా ఇంట్లోనే మ్యాంగో మిల్క్ షేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా 2 పండిన మామిడి పండ్లను తీసుకోవాలి. ఒక బౌల్లోకి 1 స్పూన్ చియా సీడ్స్ని వేసి నీళ్లు పోసి ఒక 10 నిమిషాలు నాననివ్వాలి. ఈ మామిడి పండ్లని నీట్గా కడిగి తీసుకున్నాను. ఇలా తొక్కను తీసి కట్ చేసుకోవాలి. ఇలా పీలర్తో తొక్క తీసి ఇలా కట్ చేసామంటే చిన్న చిన్న ముక్కలుగా బాగా వస్తాయి. ఈ విధంగా కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో మామిడికాయ ముక్కల్ని వేసి ఒక స్పూన్ షుగర్ పౌడర్ని వేసుకోవాలి. మామిడి పండ్లలో ఉండే తీపిని బట్టి షుగర్ని వేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు కాచి చల్లార్చిన పాలను వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత చూడండి, సబ్జా గింజలను ఒక 10 నిమిషాలు నానబెట్టామంటే ఇలా ట్రాన్స్పరెంట్గా అవుతాయి. సబ్జా గింజలు లేకుండా కూడా ఈ మిల్క్ షేక్ని చేసుకోవచ్చు. కానీ సమ్మర్ కాబట్టి వీటిని వేసుకుంటే మన ఒంటికి చలవ చేస్తుంది, హెల్త్కి కూడా మంచిది. గ్లాస్లోకి ఇలా 1 స్పూన్ సబ్జా గింజలను వేసి రెండు 3 ఐస్ క్యూబ్స్ను వేసి మ్యాంగో జ్యూస్ను వేసుకోవాలి. పైనుంచి కొద్దిగా మ్యాంగో ముక్కల్ని, బాదం పప్పును కూడా ఇలా కట్ చేసి వేసుకున్నామంటే చల్లని మ్యాంగో మిల్క్ షేక్ రెడీ అయ్యింది. సమ్మర్లో ఇలా కూల్గా మ్యాంగో మిల్క్ షేక్ని చేసి ఇంట్లో వాళ్ళందరికీ ఇవ్వండి. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా ఈ జ్యూస్ని ఇష్టపడతారు. జనరల్గా సమ్మర్లో జ్యూసెస్ని ఎక్కువగా తీసుకుంటాం కాబట్టి ఈసారి ఇలా మ్యాంగో జ్యూస్ని ట్రై చేయండి. ఈ సమ్మర్లో మనకి మామిడి పండ్లు కూడా ఎక్కువగా వస్తుంటాయి కదా, తప్పకుండా మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నిర్మలాస్ హోమ్ కిచెన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.